70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ నేత తీసుకోలేని సంచలన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం. వైసీపీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఇటు ఏపీ రాజకీయ వ్యవస్థ కాకుండా యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థ గర్వపడుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాయిలాలు చూపించి ఆ పార్టీలోకి చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాకుండా ఏకంగా 4 మంత్రి పదవులు ఇచ్చాడు. అధికారంలో ఉన్న కానీ వారిపై అనర్గత వేటు వేయలేదు, రాజీనామా కూడా చేయించలేదు. ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే అకాల మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ అడ్డుదారుల్లో వెళ్తుంది. అయితే అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ ప్రతిపక్ష పార్టీలకు రావడంతో ఆయనతో రాజీనామా చేయించారు జగన్. ఈ నిర్ణయం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఏకంగా దేశ రాజకీయాల సంచలనంగా మారింది. అధికార పార్టీకి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారు. దీంతో టీడీపీకి షాక్ ఇస్తూ ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపారు. ఆ లేఖ పార్టీ కార్యాలయానికి చేరింది. పార్టీలో ప్రాధాన్యత లేనందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన లేఖలో తెలిపారు. అందుకే జగన్ లాంటి నాయకుని చూసి ప్రజాస్వామ్య వ్యవస్థ గర్వపడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. For more videos, please subscribe our channel.